నమస్కారం అండి. నా పేరు పద్మ. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్, మాది లక్షపేట మండలం అండి. గత కరోనా రాకముందు 18 సంవత్సరాలు నేను మహిళా సంఘాలలో మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఐకేపీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మహిళా చైతన్యం కోసము ఎన్నో బ్యాంకులలో లోన్స్ ఇప్పించడం జరిగింది, రికవరీ చేయడం జరిగింది. గత కరోనా వచ్చిన తర్వాత మాకు ఎక్కువ జనాలతోటి ట్రైనింగ్ ఇవ్వడం కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది బంద్ అయిపోవడం జరిగింది. ఎలాంటి ఉపాధి లేకుండా అయిపోయింది. ఆ సర్టిఫికెట్లను 18 సంవత్సరాలు ఐకేపీలో చేసిన ఎక్స్పీరియన్స్ పట్టుకొని హరీష్ రావు దగ్గరికి, ఎంపీ కొప్పులీశ్వర్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నేను జాబ్ కోసం అవుట్ సోర్స్ కింద ఒక జాబ్ ఇప్పించగలరని చెప్పేసి నేను తిరిగానండి. తిరిగితే నాకు ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదండి. ఇప్పుడు సీఎం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి సీఎం క్యాంప్ ఆఫీస్ కు రెండోసారి అండి రావడము. ముందు పెట్టుకున్నప్పుడు జాబ్ కావాలని పెట్టుకున్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ కు, మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ కు పంపించారంట. కలెక్టర్ ఏం చేశారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కు పంపించారంట నా లెటరు. కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదండి. కాబట్టి నేను మళ్ళీ సీఎం ఆఫీస్ కు రావడం జరిగింది. నేను మళ్ళీ జాబ్ అవుట్ సోర్స్ కింద జాబ్ కోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇంత 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఈ రోజు నా కుటుంబం, నా భర్తకు ఆరోగ్యం బాగాలేక నా కుటుంబ భారం అంతా నా మీద పడి నాకు ఎలాంటి సోర్స్ లేదని, నాకే న్యాయం జరుగుతలేదు. ఇంకా పేద ప్రజలైన అమాయకుల పరిస్థితి ఎట్లా? నేను ఇంత తిరగంగానే నాకు ఈ రోజు అవుట్ సోర్స్ కింద ఒక 10 నుంచి 15 వేల జాబు నాకు ఎవరు ఇవ్వలేకపోయినారు. ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు మేము ఓట్లు వేయడము, లైన్ లో ఉండి ఎండల మేము ఓట్లేసి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లకు కూడా వాళ్ళతో మాట్లాడాలంటే రికమెండేషన్ అన్న కావాలి. లేదంటే మాకు టైం ఇవ్వరు, ఏమి ఇవ్వరు. మేము కలవాలంటే మా పరిస్థితులు ఏంటి, అసలు మా బతుకులు ఎటుపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. నేను గవర్నమెంట్ కోరేది ఒక్కటే, మా లాంటి వాళ్లకు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి.